హాయ్ అండి. మీ పేరు? భూలక్ష్మి అండి. భూలక్ష్మి. అవునండి. అంటే మీకు ఓర్పు ఎక్కువ? ఆఫ్ కోర్స్ అంటే మీ పేరులోనే ఉంది కదా భూలక్ష్మి అంటే చాలా ఓర్పుగా ఉంటారు అంటారు. ఏమన్నా కోపం రాదా? రాదండి. రాదా? తొందరగా రాదు. సో ఓకే భూలక్ష్మి గారు, ఈ రోజు ఏ వంట చేయబోతున్నారు మీరు? దోసకాయ ఎండు రొయ్యలండి. దోసకాయ ఎండు రొయ్యల తయారీకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు, ఎండు రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు. ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెడదాం. ఓకే, స్టవ్ ఆన్ చేసేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేసుకుందామా? ఓకే, సో ఆయిల్ వేసేసాం. అవునండి, అది కొంచెం వేడవ్వాలండి ఆయిల్. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్, హౌస్ వైఫ్? అవునండి. ఓకే, మీకు ఎంత మంది పిల్లలు? ఒక బాబు అండి. ఒక బాబు. బాబుకి ఎంత ఏజ్? 2.5 years. 2.5 years. బాగా గోల్ చేస్తుంటాడా? చేస్తాడండి. మనం ఇప్పుడు రొయ్యలు వేసుకుని ఫస్ట్ కొంచెం షాడో ఫ్రై చేయాలి. ఓకే ఓకే, కొంచెం స్లో ఫ్లేమ్ లో పెట్టాలి. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు రొయ్యలు వేసేసాము. సో ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అమ్మ దగ్గర అండి. అమ్మ నేర్పించారా? అంటే పెళ్లి కాకముందు నేర్చుకున్నారా, పెళ్ళైన తర్వాతనా? అంటే తెలుసు, పెళ్లి కాకముందు చేయలేదు ఎప్పుడు, పెళ్లి అయ్యాకే చేసాము. అవునా? అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా బాగా చేస్తారు. అవునా? ఓకే. అంటే ఎంత వరకు వేగాలి? అంటే బాగా జస్ట్ ఊరికి 1 minute అలా కొద్దిగా వేగితే సరిపోతుందా? ఓకే, ఇప్పుడు మనం ఆనియన్స్ వేద్దామండి. ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసేద్దాం. ఓకే, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండి. పసుపు వేయాలండి. పసుపు? ఓకే అండి. సో బాబు ఇంకా స్కూల్కి వెళ్తున్నారా, వెళ్ళట్లేదా? జాయిన్ చేసామండి. 2.5 years బాబు అన్నారు, అప్పుడే స్కూల్లో జాయిన్ చేశారా? అంటే నర్సరీలో జాయిన్ చేసామండి. కాదండి, 5 years కదా పిల్లలు స్కూల్కి వెళ్ళేది, ఇంత ఫాస్ట్ గా స్కూల్ ఏంటండి? అది అప్పుడండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేద్దామండి. అవునా? ఓకే, వేసేద్దాం. అయితే మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నామండి. సో ఎండు రొయ్యలు అన్నారు, అదేమైనా కొంచెం సాల్ట్ గా ఉంటుందా లేకపోతే నార్మల్ టేస్ట్? నార్మల్ టేస్టే ఉంటుందండి, సాల్ట్ ఏముండదు. అవునండి. దీనిలో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. కరివేపాకు అండి. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయ్యాక దోసకాయ ముక్కలు వేసేద్దాం. అంటే ఇప్పుడు ఇంత స్పైసీ ఫుడ్ మామూలుగా పిల్లలకి పెట్టొచ్చా? ఇలాంటి ఫుడ్ స్పైసీ ఫుడ్ అంటే ఇవి పెట్టాం కదండి, వాళ్ళు ఏది తింటారో అది పెడతాం. అంటే మామూలుగా పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడితే మంచిది? పిల్లలకంటే ఇక వాళ్ళు ఏది అడిగితే అదే చేసి పెడతాం. అంటే వాళ్ళు ఎక్కువ స్వీట్స్ అడుగుతూ ఉంటారు, ఎక్కువ చాక్లెట్స్ అడుగుతుంటారు, అవి మనం పెట్టాం కదా. చాక్లెట్స్ ఎక్కువ తక్కువే పెడతామండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం అండి. ఓకే, మీరు చేసే వంటల్లో మీ హస్బెండ్ కి ఏ వంట బాగా ఎక్కువ ఇష్టం? నాన్ వెజ్ ఐటమ్స్ ఇష్టం అండి. నాన్ వెజ్ ఐటమ్స్ ఇష్టం. నాన్ వెజ్ ఏది ఇష్టం? చికెన్ అండి. చికెన్ ఇష్టమా? ఓకే, మీరు ఏం చదువుకున్నారు? నేను బీకామ్ కంప్యూటర్స్ అండి. ఓకే, మరి జాబ్ ఏం చేయలేదా? లేదండి, చదువు అవగానే మ్యారేజ్ అయిపోయింది. ఓకే, వెంటనే బాబు. ఓకే, ఇంకా ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నానండి. ఓకే, చదువు అయిపోగానే మ్యారేజ్ చేసేసుకున్నారా? మరి ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా, నేను జాబ్ చేస్తాను ఇంకా చదువుకుంటాను అని. అంటే మంచి మ్యాచ్ వచ్చింది, ఇంకా వాళ్ళు చేస్తారు మ్యారేజ్. సో అంతేలేండి, ఇంట్లో వాళ్ళకి వెంటనే ఏదైనా మంచి మ్యాచ్ వచ్చిందంటే మళ్ళీ ఎక్కడ తప్పిపోతాయని చెప్పి వెంటనే పెళ్లి చేసేస్తారు. అవునండి. దీనిలో ఇప్పుడు కొంచెం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి 3 కలిపి పేస్ట్ చేసామండి. ఓకే, అది 1 teaspoon వేస్తాము. ఓకే, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అండి. అవునండి, కలిపేసుకోవాలా? అవునండి. మీకు ఇంకా బాగా చేసే రెసిపీస్ ఏంటి? స్వీట్సా లేకపోతే హాట్స్ అలాంటివి? స్వీట్స్ ఎక్కువ తినము. ఓకే, ఇంకా కర్రీ ఐటమ్స్ ఎక్కువ చేస్తా ఉంటాం. ఓకే, అంటే స్టార్టర్స్ అలా ఏమైనా చేస్తూ ఉంటారా? లేదండి, ఏం లేదా. ఎక్కువ కర్రీస్ అవి చేసుకోవడానికి టైం సరిపోతుంది. అవునండి. ఓకే, బాబుని చూసుకోవాలి కదా. అవునవును. సో పిల్లలు ఉంటే అసలు ఏ పని చేయడం అవ్వదు కదా. అవునండి. సో బాగా అల్లరి చేస్తాడా లేకపోతే కొద్దిగా అల్లరైనా? చేస్తాడండి, బాగా చేస్తాడు. అల్లరంటే ఏం చేస్తారు అసలు పిల్లలు? ఇప్పుడున్న పిల్లలు అంటే నేను చిన్నప్పుడు ఏమేమి అల్లరి చేశానో నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే మా మమ్మీ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అసలు అంటే బురదలో దిగిపోయేదాన్ని అంట, స్నానం చేయించగానే మళ్ళీ నీళ్లు పోసుకునేదాన్ని అంట, ఇలాంటివి చేసేదాన్ని నేను చిన్నప్పుడు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి టైపే చేస్తున్నాడు. అయితే నేను ఈ జనరేషన్ ఆ జనరేషన్ కి సేమ్ పిల్లలు అన్నమాట. ఇప్పుడు కూడా సేమ్ పిల్లలు అవే చేస్తున్నారు. అవునండి. ఇది కొంచెం మగ్గిందండి, ఇప్పుడు కారం వేసేద్దాం మనం. కారం వేసేద్దామా? ఓకే,
కారం వేసాక కొంచెం మగ్గాలండి. ఇంకా మగ్గాలండి. అవునండి. 1 minute కొంచెం మగ్గినాక వాటర్ పోయాలి అప్పుడు. ఓకే, ఇది మగ్గిన తర్వాత వాటర్ అవునండి. సో ఇది మగ్గిపోయిందా అండి? అవునండి, మగ్గింది. నెక్స్ట్ ఏం చేయాలి? వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకోవాలా? ఓకే. అంటే ఫస్ట్ లో వంటలు చేసినప్పుడు సరిగ్గా రావు కదా, అలాంటప్పుడు మీ హస్బెండ్ మిమ్మల్ని ఏమైనా అన్నారా? లేదండి, ఏమీ అనరు ఆయన. ఎందుకని? ఏమీ అనలేదు. అంటే మీరు ఏమైనా అంటారన్నా తిరిగి, లేకపోతే? లేదండి, ఆయనకి ఎలా ఉన్నా తినేస్తారు. ఎలా ఉన్నా తినేస్తారా? అవునండి. అయ్యో పాపం, ఎలా ఉన్నా తినేస్తారంట అండి. మీ హస్బెండ్ కి వంట వచ్చా? రాదండి. అద్దండి విషయం, వాళ్ళ హస్బెండ్ కి వంట రాదు కాబట్టి ఇంకా భూలక్ష్మి గారు ఎలా చేసినా తినేస్తారు. ఎందుకంటే ఇంట్లో చేసుకోవడం రాదు కదా, చేసుకోవడం వస్తే ఏదో ఒకటి వంక పెట్టి ఆయనంతకు ఆయనే చేసుకునేవాళ్ళు, అంతే కదా? అవునండి. ఇప్పుడు మరి మీరు వంట నేర్పించకపోయారా మీ హస్బెండ్ కి? ఏమో, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు కదండి. అంతేనా? సో మీ హస్బెండ్ అయితే ఏమనలేదు, ఎందుకంటే మీ హస్బెండ్ కి ఎలాగో వంటలు చేసుకోవడం రాదు, ప్లస్ మిమ్మల్ని ఏదైనా అంటే ఏడుస్తారని. మీ అత్తయ్య గారు ఏమైనా అన్నారా? ఏమీ అనలేదండి. ఏంటండి మీ ఫ్యామిలీ ప్యాకేజా? ఎవరు ఏమి అనరా ఏం తప్పు చేసినా కూడా? అంటే చెప్తారు, ఏదైనా బాగోపోతే చెప్తారా? అంతే, ఇంకేమంటారండి. అంటే లేదు నీకు నుంచి నువ్వు వంట చేయొద్దు నేనే చేసుకుంటా, అలా ఏం లేదండి. లేదు అలా అన్నారు అనుకోండి, వాము ఇది రోజు ఇట్లానే చేస్తుంది, ఇంక రోజు నేనే చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా బాగోకపోయినా బాగుంది. లేదు లేదు, మీరు చెప్పకపోయినా అలా ఏం లేదండి. అవునా? అలా ఏం లేదు, మా అత్తగారు అలా అనరా? అనరండి. ఓకే ఓకే. అత్తయ్య గారు వంటలు బాగా చేస్తారా? ఆవిడ చేస్తారు. మాది మొత్తం అందరం కలిసి అండి ఉండేది, ఉమ్మడి కుటుంబం. అవునండి. మా కో సిస్టర్ నేను చేస్తాము వంటలు ఎక్కువ. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. బాగుంటుందా? ఓన్ సిస్టర్స్ లాగానే ఉంటాం. కో సిస్టర్స్ కాస్త ఓన్ సిస్టర్స్ లా ఉంటారంట అండి. నిజంగా అలానే ఉండాలండి, అలా ఉంటేనే ఫ్యామిలీ గట్టిగా ఉంటుంది. సో టీవీ చూస్తుంటారా? చూస్తామండి. ఏ షోస్ ఎక్కువగా చూస్తుంటారు? ఎక్కువ ఈటీవీలోనే ఎక్కువ షోస్ అన్ని చూస్తామండి. ఎందుకంటే ఈటీవీ అభిరుచిలో మంచి మంచి వంటలు వస్తాయి కదండి. అవును. సో అదే చెప్తున్నా, మీ హస్బెండ్ ఎప్పుడైనా బాగాలేదన్నారు అనుకోండి, ఒక రోజు అన్ని ఛానల్ పెట్టుకోండి, మొత్తం అన్ని ఐటమ్స్ చూడండి, అవన్నీ ఇంట్లో ట్రై చేసేసేయండి. అలాగే, డెఫినెట్ గానా ఈసారి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మా ఊరు రుచులు అయితే చాలా కొత్త కొత్త ఐటమ్స్, అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క వంటకం స్పెషల్ ఉంటుంది కదా. సో అలా మేము ఊరు వెళ్ళి ఎవరెవరి దగ్గర ఏ రుచులు ఉన్నాయో అన్ని గ్యాదర్ చేస్తున్నాం. అలాగే. సో మీరు అన్ని ఊర్లో రుచులు నేర్చేసుకున్నారనుకోండి, మీ హస్బెండ్ కి రోజుకి ఒక రుచి తినిపించవచ్చు. తప్పకుండా చూస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. చాలా త్వరగానే అయిపోయిందండి. అవునండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం అండి. ఓకే. దోసకాయ ఎండువేలు రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. భూలక్ష్మి గారు చేసిన దోసకాయ ఎండు రొయ్యలు రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చూసేస్తాను. ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఇది కొంచెం పుల్లగా ఉందండి, ఎందుకు? దోసకాయ వేసాం కదండి, దోసకాయ పులుపు ఉంటుంది. ఓకే, దోసకాయ పులుపు. నేను టమాటో వేయలేదు కదా, కొంచెం టమాటో తిన్నట్టుగా అనిపించింది నాకు. రెసిపీ అయితే చాలా బాగుందండి. అసలు ఇంత మంచి రెసిపీ నేర్పించినందుకు మీ మమ్మీ గారికి థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. దోసకాయ ఎండు రొయ్యలు రెసిపీ అయితే చాలా చాలా బాగుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. కొంచెం పుల్లగా అక్కడక్కడ తగులుతుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ ఎవరు చేయబోతున్నారు? పద్మ ఆంటీ గారు చేస్తారండి. పద్మ ఆంటీ గారు చేస్తారా? సో పద్మ ఆంటీ గారిని పిలిచేయండి. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు బాగా అవుతున్నారు, ఎంత అవుతున్నారండి. ఈ రోజు ఏమని చేయబోతున్నారండి? తీపి గవ్వలు తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, బెల్లం, ఇలాచీ పౌడర్, ఆయిల్. సో ఇదేంటమ్మా? ఇది 2 కప్పుల మైదా పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, నెయ్యి వేసి కలిపి 1 గంట ముందు నానబెట్టి. ఓకే అండి, 2 కప్పుల మైదా పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, కొద్దిగా నెయ్యి వేసి కొంచెం వాటర్ పోసుకుని ఇదిగోండి ఇలా కలిపారు. ఇది కొంచెం ఇదేంటి చపాతీ పిండిలాగా కలిపారు కదమ్మా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? దీన్ని గవ్వల చెక్క, ఇది ఈ గవ్వల చెక్క మీద గవ్వలు చేసుకోవాలి. ఏంటంటే ఇది ఇట్లుంది, దాని మీదే వస్తాయి గవ్వలు, చూడు. అవునా? చేయండి చూస్తాను. ఎంత బాగా చేశారా ఆంటీ? అయితే మీరు కొన్ని చేసిన తర్వాత నేను చేస్తాను. ఇవి చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పట్లోగా ఆయిల్ వేడి చేసుకుందాం.
చాలు. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలంటండి. అంకుల్ ఏం చేస్తుంటారా ఆంటీ? వ్యవసాయం చేస్తారా? ఏం పండిస్తుంటారు మీ పొలాల్లో? వరి, చెరుకు, పెసర. ఓకే, ఇక్కడ ఉన్న ఘంటసాల ల్యాండ్ లో అన్ని పంటలు బాగా పండుతాయా? పండుతాయా? ఓకే. మీకు వాటర్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అండి? లేదు, బోర్లు ఉంటాయి, మోటార్లు ఉంటాయి. ఓకే, ఏం ప్రాబ్లం ఉండదు. సిటీస్ లో అయితే వాటర్ కి ప్రాబ్లం ఉంటాయండి, ఎందుకంటే మొత్తం కాంక్రీట్ రోడ్స్, మొత్తం ఎక్కడ వాటర్ ఇంకడానికి కూడా మార్గం లేదు. అదే ఇక్కడ పల్లెటూరులో అయితే ఎంత గార్డెనింగ్ ఉందో, ఎంత స్పేస్ ఉందో, ఇక్కడ ఎన్ని వాటర్ పడ్డా కానీ భూమిలోకి వెళ్ళిపోతాయి. వాటర్ ఏం ప్రాబ్లం ఉండదు, ఎప్పుడు ఉంటాయి. అవునా? ఓకే. సో అవి చేసేయడం అయిపోయినాయండి? అయిపోయినాయి. ఓకే, నూనె కాగితే వేసేద్దాం. ఓకే. ఆ బెల్లం ఎందుకు మరి? బెల్లం పాకం పట్టుకోవాలి. అవతల పొయ్యి మీద పాకం పెడితే పాకం వస్తా ఉంటుంది. ఈ లోపు కాగితే వేసేద్దాం. ఇప్పుడు బెల్లం వేసుకుని దీనిలో కొంచెం వాటర్ పోసుకున్నాం. వాటర్ పోయినా ఎక్కువ పోయాలా? కొంచెం చాలు. చాలా సరిపోతాయా? ఓకే, దాన్ని కలుపుకోవాలా? కరుగుతుంది, పాకం వస్తుంది. ఓకే, ఆ పాకం తిప్పుతా ఉండు. ఓకే, నేను వేసేస్తాను. నేను అంటే అంటుకోవా? ఒకదానికొకటి అంటుకోవా? నెయ్యి వేసాం కదా. ఓకే, నెయ్యి వేస్తే అంటుకోవా? విడిపోతాయి. ఓకే, విడిపోతాయి అంట. ఓకే అండి, ఏదైనా ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు దాంట్లో నెయ్యి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేయాలి, లేకపోతే అవన్నీ అతుక్కుపోతాయంట. ఆంటీ నెయ్యి వేసి కలిపారు కదా, నిజంగానే అన్నీ విడిపోయినాయండి. చాలా ఫాస్ట్గా వేగిపోతున్నాయి. అవును. అంటే మీ అమ్మ వాళ్ళది కూడా వ్యవసాయ కుటుంబమా, లేకపోతే ఇంకేదైనా? వ్యవసాయ కుటుంబమేనా? మీరు అడగలేదా నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, వ్యవసాయంలో వాళ్ళని చేసుకోను అలా అని ఏమైనా అడిగారా? లేదా? ఎందుకు మీకు వ్యవసాయంలో వాళ్ళని చేసుకోవడం ఇష్టమేనా? నాకు చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది, 10th అవగానే. సో అప్పటికి మీకు ఇంకేం తెలియలేదు? నాకేం తెలియదు. వాళ్ళు పెళ్లి చేసుకోమన్నారు, అయిపోయింది. ఏ పని చేసినా కానీ అండి మనల్ని బాగా చూసుకుంటే సరిపోతుంది, అంతే. ట్రాక్టర్ ఉంటుంది, వ్యవసాయం బాగా చేసేవాళ్ళు. అవునా? ఓకే. ట్రాక్టర్ ఎక్కి అంకుల్ మీరు ఎప్పుడైనా షికార్కి వెళ్ళారా? సిగ్గుపడుతున్నారు. అంటే ఈవినింగ్ పూట వెళ్ళేవాళ్ళ, మార్నింగ్ పూట వెళ్ళేవాళ్ళ? పొలం వెళ్ళేటప్పుడు. ఎప్పుడైనా పొలం వెళ్ళేటప్పుడు ఎవరిని పిలవకుండా ఆంటీ అంకుల్ కలిసి వెళ్ళేవాళ్ళు. అవునా? అయిపోయింది ఆంటీ పాకం? అయిపోయిందమ్మా. ఇదిగో చూడు, ఇలా రావాలి. ఇప్పుడు వాటర్ లో కరగదు, ఇట్లా ఉండలాగా నిలబడితే మనకి ఫాస్ట్ గా ఆరిపోతాయి. ఈ టిప్ చాలా మందికి ఉపయోగపడుతుందండి. చాలా మంది పిండి వంటలు చేస్తుంటారు బెల్లం పాకం పట్టుకుని. ఇలా నిలబడాలి. సో పాకం అయిందో లేదో చాలా మందికి తెలియకుండానే వంట ముగిచ్చేస్తారు. సో పాకం అయిన తర్వాత ఇలా గిన్నెలో వాటర్ పోసుకుని ఇలా చూసుకుంటే ఇలా స్టిక్కీగా ఉంటుంది. అప్పుడు పాకం కంప్లీట్ అయిపోయింది. ఇలాచీ పౌడర్. ఓకే. సో గవ్వలేసేసారా? సో ఇందాక వేయించుకున్నాం కదండి, డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ గవ్వల్ని ఇప్పుడు ఆంటీ పాకంలో వేసేసారు. అంటే వేడిగా ఉన్నప్పుడే వేసేసేయాలా, చల్లగా అయిన తర్వాత? లేదు, వేడిగా ఉన్నప్పుడే వేసేసి తిప్పేస్తే ఓకే, దానికి బాగా ఆరిపోవాలి. ఓకే. ఇవి ఆరడానికి ఎంతసేపు పడుతుంది? ఒక 10 minutes. బౌల్లోకి తీసుకుందామా? ఓకే. టేస్ట్ చేసి చెప్పు. ఓకే, తీపి గవ్వలు రెడీ అయిపోయినాయండి. నేను టేస్ట్ చేసేస్తున్నాను. అంటే మీరు ఒకటి నేను ఒకటి టేస్ట్ చేద్దాం పట్టండి. ఓకే. కరకరలాడుతున్నాయా ఆంటీ?
గవ్వలు చాలా బాగున్నాయండి. బెల్లం వేశారు కదా, ఎక్కువ స్వీట్ అవ్వలేదు, తక్కువ కూడా అవ్వలేదు. ఎంత క్వాంటిటీలో స్వీట్ ఉండాలో అంత క్వాంటిటీలో స్వీట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు, ఇంత మంచి రెసిపీని మాకు తయారు చేసినందుకు. అమ్మాయికి కూడా థ్యాంక్స్ అమ్మా, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అవకాశం ఇవ్వడం ఏంటండి, ఇంత మంచి మంచి రుచులు ఎక్కడుంటే మేము అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం, మంచి మంచి రుచులు అందరికీ పరిచయం చేసేస్తూ ఉంటాం. మీరు ముందు మాకు ఫోన్ చేసి ఒక రెసిపీ తయారు చేస్తామని చెప్పడమే మాకు చాలా సంతోషం అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. దోసకాయ ఎండు రొయ్యల తయారీకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు, ఎండు రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు. దోసకాయ ఎండు రొయ్యల తయారీ విధానం: ముందుగా జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలని పౌడర్ లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి అది వేడెక్కాక రొయ్యల్ని వేసి వేపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేపుకుని అందులో కొంచెం పసుపు వేసి వేపుకోవాలి. అది వేగాక అందులో ఉప్పు, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. తర్వాత అందులో దోసకాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత అందులో జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు మిక్స్ చేసిన పౌడర్ వేసి కాసేపు మగ్గనిచ్చి అందులో కారం వేసి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తరువాత అందులో వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. అది ఉడికిన తరువాత బౌల్లోకి తీసుకుంటే దోసకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ. తీపి గవ్వలు తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, బెల్లం, ఇలాచీ పౌడర్, ఆయిల్. తీపి గవ్వలు తయారు చేసే విధానం: ముందుగా గంట ముందు మైదా పిండి, బొంబాయి రవ్వ, నెయ్యి వేసి చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అది వేడెక్కేలోపు గవ్వలు చేసే చెక్క తీసుకుని ముందుగా కలిపిన పిండిని తీసుకుని గవ్వల్లా చేసుకోవాలి. తర్వాత వేరే స్టవ్ మీద పాన్ పెట్టి బెల్లం వేసుకుని కొంచెం వాటర్ పోసి పాకంలా చేసుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న గవ్వల్ని ఆయిల్ లో వేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం పాకంలో ఇలాచీ పౌడర్ వేసి కలిపి అందులో వేపుకున్న గవ్వలు వేసి బాగా కలిపి ప్లేట్ లోకి తీసుకుంటే తీపి గవ్వలు రెడీ. భూలక్ష్మి గారు ఎవరండి? మా హస్బెండ్ అండి. మీ హస్బెండ్. నమస్కారం అండి. మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, మీరు ఏం చేస్తుంటారండి? స్కూల్ టీచర్, ప్రైవేట్ స్కూల్ టీచర్. ఓహో, మీరు స్కూల్ టీచర్ కాబట్టి మీకు పేషెన్స్ ఎక్కువ అండి. నేను ఇందాక అడిగాను భూలక్ష్మి గారిని, మా హస్బెండ్ నన్ను ఏమనరండి, నాకు కోపం తెప్పించరండి, నేను ఏమండినా బాగుందని చెప్తారండి అని చెప్తున్నారు. నిజంగా మీకు ఓపిక ఎక్కువేనా అండి? ఎలా వచ్చింది అలా? అంటే స్కూల్ పిల్లలు కదా ఉంటారు కదా, అలా మధ్య అలా అలవాటు అయిపోయిందా? మా మదర్ అండి. మీ మదరా? పేరేంటండి? రేణుక. రేణుక, నమస్కారం అమ్మా. మంచి రొయ్యలు దోసకాయ కూర మీరే నేర్పించారంటే రెసిపీ చాలా బాగుందమ్మా. నెక్స్ట్ అండి మా డాడీ అండి. డాడీనా? నమస్కారం అంకుల్. మీ పేరు? సాయిబాబు. సాయిబాబు గారు, మీకు కూడా కోపం రాదా అండి? అని మీ ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం ఎవరికి కోపం రాదంట అండి. అందరు ఫేసెస్ కూడా స్మైలీ ఫేసెస్ అండ్ ప్రశాంతంగా ఉన్నారు. అలాగే ఉండాలండి. తిను మా కజిన్ సిస్టర్ వాళ్ళ బాబు. ఓకే, నీ పేరు నాన్న? ప్రశాంత్ కుమార్. ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయరా? కాలేజ్కి వెళ్తున్నావా? ఓకే. తిను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్. ఫ్రెండ్ వాళ్ళ సిస్టరా? మీ పేరేంటండి? అనుష. అనుష, ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. మ్యారేజ్ అయిపోయిందా? ఓకే. వంటలు వచ్చా మీకు? తక్కువ. అయితే మా ఊరు రుచులు చూడండి, దాంట్లో కొత్త కొత్త రెసిపీస్ వస్తుంటే నేర్చేసుకోండి. చూస్తూ ఉంటారా? అయితే ఏమైనా నేర్చుకున్నారా అయితే ఇప్పుడు దాకా? పర్వాలేదంటే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటా. రెగ్యులర్ గా చూడండి, అన్ని వంటలు మీకు వచ్చేస్తాయి. ఏంటి పద్మావతి గారు ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు, ఎందుకని? ఏం లేదమ్మా. అంకుల్ వచ్చారా? అంతేనా? అంకుల్ మీ పేరేంటి అంకుల్? రామచంద్రరావు. మీరు ఏంటి కామ్ గా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు? మీరు కూడా నవ్వుతున్నారు ఏంటి? అంటే ఒకరి పక్కన ఒకరి నుంచి నవ్వు వస్తుందా? ఇప్పుడే కొత్తగా పెళ్లి వాళ్ళు పక్క పక్కన నుంచి నవ్వుతారు కదండి, సిగ్గుపడుతూ. అంటే అందరు ఫోటోలు తీయడానికి వస్తే సేమ్ వీళ్ళు అలాగే సిగ్గుపడుతున్నారండి చూస్తుంటే. చూడటానికి మీ ఇద్దరు చాలా బాగున్నారండి పేరుగా నవ్వుతూ. ఓకే అండి, సో ఇంత మంచి మూమెంట్ మన అందరికీ గుర్తుండాలంటే ఒక సెల్ఫీ దిగుదామండి. ఓకే, అందరు ఇటు వచ్చేసేయండి. సో చాలా థ్యాంక్స్ అండి భూలక్ష్మి గారు. మాకు అవకాశం ఇచ్చిన ఈటీవీ అభిరుచి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఓకే అండి, ఇంత మంచి మంచి రుచులు పరిచయం చేసినందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. పద్మావతి గారు, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి ఈ ఎపిసోడ్ లోని 2 రుచులు. నాకైతే బాగా నచ్చినాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చేస్తాయి. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని సరికొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. దక్షిణ భారతావనిలో ఏకైక వంటల ఛానల్ మన ఈటీవీ అభిరుచి.
ఆ ఫీలింగే సూపర్. తిరుగులేని వంటలతో అదరహో అనిపించే అభిరుచి. Don't miss it.